హలో అండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ బఠానీ ఆనియన్ టమాటా వేసుకొని కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: చిన్న క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం వేడి నీళ్ళలో బాయిల్ చేసి పెట్టుకోవాలి. అలాగే బఠానీ ఒక 150 గ్రామ్స్ బఠానీ, 2 టమాటాలు, 2 ఆనియన్స్, ఉప్పు కారం తగినంత, పోపుకి జీలకర్ర, ఆవాలు, అలాగే పసుపు. నూనె 2 టేబుల్ స్పూన్స్ కుక్కర్లో వేసానండి. దాంట్లో ఈ పసుపు వేసేస్తాను. పసుపు అయిన తర్వాత చిన్న ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలండి. పోపుని ఒకసారి పోపు ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోవాలి. ఈ కరివేపాకు వేయగానే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అది చిటపట్లాడంగానే దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కల నుంచి ఒక్క నిమిషం వేగనివ్వాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు మరీ బ్రౌన్గా అవక్కర్లేదండి. కొంచెం ఇలా వేగంగానే దాంట్లోకి మనం తరిగి పెట్టుకున్న ఈ చిన్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇది వేగంగానే ఒక్క నిమిషం ఉంచి మళ్ళీ బఠానీ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. బఠానీ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా కలిపేసి ఒకసారి ఒక్క నిమిషం అవ్వగానే మళ్ళీ మనం దీంట్లోకి క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుని చూపిస్తాను. టమాటా వేయంగానే దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి. మన రుచికి సరిపడా ఉప్పుని కొంచెం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేయాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేయగానే అన్నింటినీ ఒకసారి ఇలా కలిపేసుకొని కొత్తిమీర, దాని తర్వాత దీనికి మనం తినగలిగినంత కారం, అందాజుగా నేను ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను అండి. ఇదంతా కూడా వేసేసి కొద్దిగా నీళ్ళని, ఎందుకంటే కుక్కర్లో చేస్తున్నాం కదండి, ఈజీగా అయిపోవడానికి కొంచెం లైట్గా ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని దీనికి కుక్కర్ని మూత మూసి పెట్టేస్తే ఒక్క విజిల్ రాగానే కర్రీ రెడీ అయిపోతుందండి. మనం అన్నీ వేసాము. ఈ కుక్కర్ విజిల్ రాగానే మళ్ళీ చూపిస్తాను. కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి. అంతే అండి, విజిల్ వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి, ఒక విజిల్ వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత కుక్కర్ విజిల్ వచ్చాక చూద్దాం. ఇదిగోండి, విజిల్ వచ్చేసింది. చూసేద్దాం కర్రీ ఎలా అయిందో. ఇదిగోండి, క్యాలీఫ్లవర్ బఠానీ ఇలా కర్రీ ఉందండి. దీన్ని ఇప్పుడు మనం రుచి చూసేద్దాం. ఆహా, ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయండి. మీరు కూడా చూసుకొని మీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ అండి.